ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. ముక్కు పచ్చలారని పసిబిడ్డపై సొంత బంధువే తాతయ్యనైనటువంటి వ్యక్తి ఒక విషపురుగులాగా కామవాంఛ తీర్చుకోవడానికి ఆ పసిబిడ్డపై దాడి చేస్తే అలాంటి నిందితులకి ఎలాంటి శిక్ష ఖరారు చేశారో వివరాలు తెలిపేందుకు మన ముందు ఉన్నారు విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నిన్న ఏదైతే కోర్టు నుండి ఒక తీర్పు వచ్చిందో హర్షాతిరేకాలు వస్తున్నాయి. ఎందుకంటే పసిబిడ్డ ముక్కు పచ్చలారని పసిపిల్లని చూస్తే ఎవరికైనా ముద్దులాడాలనిపిస్తుంది. అలాంటిది తాతయ్య వరుసైన సొంత బంధువే ఆ అమ్మాయిని కాటేసిన వైనం. ఈ కేసు డీటెయిల్స్ ఇది విజయనగరం టౌన్ లో జరిగింది. 6 years పాప వాళ్ళ మదర్ హాస్పిటల్కి వెళ్తూ ఆ పాపని వాళ్ళ బంధువు అయినటువంటి బాబాయ్ వరుస అయినటువంటి అతనికి ఇచ్చి ఈ పాపని చూస్తుండు బాబాయ్ అని చెప్పి వెళ్ళడం జరిగింది. మన పేర్లు చెప్పకూడదు, మైనర్ కాబట్టి. సో వెళ్ళిన తర్వాత ఇతను అమ్మాయి పైన సెక్సువల్ హరాస్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని రోజులు తర్జన జరిగిన తర్వాత ఒక 10-15 రోజులు మన దృష్టికి రాలేదు అది. నేను వచ్చే ముందే ఆగస్ట్ లాస్ట్లో కేసు రిపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత డిఎస్పి గోవిందరావు, ఆ మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది అంతా కూడా అమ్మాయిని ఎగ్జామ్ చేయటం, అలాగే ఏమేం జరిగిందంతా కూడా డీటెయిల్గా చేసి దీన్ని ఒక స్పీడ్ ట్రయల్ చేయించాలని చెప్పి ఈ కేసును మనం తొందరగా చేయించి 3 monthsలో కన్విక్షన్ రావడం జరిగింది. ఆ పాప క్లియర్గా చెప్పడం జరిగింది కోర్టులో కూడా. ఎవరు అతను వాళ్ళ బంధువు, తాత వరుస అవుతాడు ఆయన అమ్మాయి మీద అఘాయిత్యం చేయటం అన్ని డీటెయిల్గా పాప చెప్పడం జరిగింది. మన కోర్టులో కూడా 20 సంవత్సరాలు అతనికి పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ కేసే కాకుండా మన విజయనగరంలో గత ఒక 1 year నుంచి దాదాపు ఒక 25 కేసులు 20 సంవత్సరాలు పనిష్మెంట్ పోక్సో కేసెస్. అంటే పోక్సో కేసెస్ అంటే చిన్న పిల్లల మీద, మైనర్ల మీద, వాళ్ళ మీద సెక్సువల్ అసాల్ట్ చేయటము, లేదంటే వాళ్ళని ప్రెగ్నెంట్ చేయటము, వాళ్ళ సమ్మతి ఉన్నా లేకపోయినా వాళ్ళు యాక్సెప్ట్ చేసిన ప్రేమ అనే పేరుతో కానీ లేదంటే మోసం కింద వస్తుంది. ఇదంతా కూడా వాళ్ళని సెక్సువల్గా హరాస్ చేయటం, సెక్సువల్గా వాడుకోవడం వల్ల 25 కేసులు దాదాపు మన జిల్లా స్టేట్లో టాప్లో ఉన్నాం మనం. 20 సంవత్సరాలు మినిమం వచ్చినటువంటిది. నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చిన్నపిల్లల జోలికి ఎవరు కూడా వెళ్ళొద్దు. అలాంటి పరిస్థితులు రాకుండా తల్లిదండ్రులు కూడా బయట వాళ్ళు వచ్చి చేయట్లేదు. ఈ పోక్సో కేసులు అబ్జర్వ్ చేస్తే ఎక్కడో బయట వాళ్ళు వచ్చి రేప్ చేయడం చిన్నపిల్లల్ని జరగట్లేదు. బంధువులు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీస్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆ నేబర్గా ఉన్నటువంటి వాళ్ళు, తెలిసిన వాళ్ళే ఇటువంటి నేరాలకు తెగబడుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులకు నేను రిక్వెస్ట్ చేసేది ఎవరిని నమ్మద్దు. ఇంట్లో ఆడబిడ్డకి తల్లి తప్ప మిగతా అందరినీ కూడా ఒక అబ్జర్వ్ చేస్తూ చాలా జాగ్రత్తగా అమ్మాయిల్ని పెంచాలి. సో ఇలాంటి ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మా దృష్టికి తీసుకొస్తే ఆ డీటెయిల్స్ ఎక్కడ మేము బయట పెట్టాం. సో కోర్టులో వితిన్ షార్ట్ టైంలో మన విజయనగరంలో ఇప్పటికీ 3 నెలల్లోనే కేసు ఫైనలైజ్ అవటం అనేది హర్షాతిరేకం. అది ఎన్నో సంవత్సరాలు పెండింగ్ ఉన్న కేసెస్ ఏళ్ల తరబడి అవి హియరింగ్ కి రాకుండాను అంటే నిరాశ మిగులుతుంది చాలా మంది ఎవరైతే బాధితులు ఉన్నారో. అలాంటిది 3 monthsలోనే ట్రేస్ అవుట్ చేసి కఠిన కారాగార శిక్ష 20 సంవత్సరాలతో పాటు 5,000 రూపాయల జరిమానా, అదేవిధంగా 5 లక్షలు ఎవరైతే బాధిత మహిళలు ఉన్నారో పరిహారాన్ని కూడా కోర్టు ఇవ్వడానికి. సో అంటే అందరి దృష్టిలో కూడా న్యాయం గెలిచింది అని అనుకోవచ్చు. 100%. ఇప్పుడు ఆ అమ్మాయి జరిగినటువంటి అన్యాయాన్ని చేసినటువంటి దుర్మార్గుడికి జైలుకి పంపడం, అలాగే అమ్మాయికి ఒక ఆత్మవిశ్వాసం ఆ ఫ్యామిలీకి వచ్చే విధంగా ఈ న్యాయం గెలిచింది. అలాగే అమ్మాయికి కూడా జరిగిన తప్పుని అమ్మాయికి తెలియని వయసులో చేసినటువంటి ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా ఈ యొక్క జడ్జిమెంట్ అమ్మాయికి, ఆ ఫ్యామిలీస్కి, రిమైనింగ్ అందరూ కూడా ఒక బూస్టప్ లాగా ఉంటుంది. అలాగే అమ్మాయి భవిష్యత్తు కోసం కూడా కోర్టు 5 lakhs రూపీస్ ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. మీరు ఇందాక అనేటట్టు అంటే సొంత బంధువులే ఇది అంటే బయటికి తెలుస్తుంది కాబట్టి కేసులు బయటకు వస్తున్నాయి. కొన్ని ఏరియాలో గ్రామీణ ప్రాంతాల్లో ఏంటంటే ఇంట్లో బంధువులే అలా కామందులే కాటేస్తున్నా సరే పెద్ద మనుషుల దగ్గర సెటిల్మెంట్ చేసుకోవడం, అంటే భయపడి పిల్లల ఫ్యూచర్ ఏమవుతుందో అని ఆ తల్లి బయటికి రాలేక బిడ్డ పరిస్థితి తర్వాత ఎలా ఉంటుందో, రేపు పొద్దున ఇది జీవితాంతం ఒక మచ్చగా మిగులుతుందని చాలా మంది సెటిల్మెంట్స్ వైపు వెళ్తున్నారు. అదేవిధంగా నా బిడ్డ భవిష్యత్తు ఇంకా నాశనం అయిపోయింది, ఈ ఊరి వదిలి వెళ్ళిపోవాలి, మా బ్రతుకు ఇంతే అనే ఒక డిప్రెషన్ లో కూడా పేరెంట్స్ ఉంది. సో అలాంటి వారికి మనం ఎలాంటి భరోసా? ఒకటి, ఇంతకు ముందు వరకు కట్టుబాట్లు, అలాంటి ఆలోచనలు, ఎవరెవరన్నా ఏమన్నా అనుకుంటారన్నటువంటి ఆలోచనలో ప్రజలు ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు దృష్ట్యా
నేను అందరికీ అప్పీల్ చేసేది, ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు ఎవరైనా సరే తల్లులు ధైర్యంగా ముందుకు రావాలి, న్యాయం గెలవాలి, అలాగే నేరస్తులు జైలుకు వెళ్ళాలి. వాళ్ళని మనం ఎప్పుడు కంట్రోల్ చేయకపోతే, ఈరోజు డబ్బులు ఇచ్చో లేదంటే భయపెట్టో కులాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు బయటపడితే రేపు ఇంకొకరికి అన్యాయం చేస్తారు వాళ్ళు. ఇంతే కదా ఏమనేది. తల్లి భయపడకుండా ఏం కాదు, న్యాయం కోసం పోరాడేటప్పుడు ఫస్ట్ లో కొంత వ్యతిరేకత ఉండొచ్చు, బట్ రాను రాను అందరూ అర్థం చేసుకుంటారు. అలాంటి ఏదైనా ఇష్యూ ఉంటే మాకు సీక్రెట్ గా ఫోన్ చేసిన డైల్ 100కి మేమే ఆ కేసుని టేకప్ చేస్తాం. సో అప్పుడు ఎవరు ఆమె మీద ఎవరు ఏడ్చే పని ఉండదు, ఆమె చెప్పినట్టు కూడా ఉండదు. మాకు సీక్రెట్ గా డైల్ 100 చేసిన వాళ్ళు మేము వెళ్ళి మా టీం వెళ్ళి మేము ఎంక్వైరీ చేసుకొని మేము కేసు కట్టి కోర్టు ముందు నిలబెట్టి పనిష్మెంట్ ఇప్పిస్తాం. సార్, మీరు అనే విధంగా ఇంట్లో ఆడబిడ్డని తండ్రికి కూడా అప్పజెప్పలేని పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. అసలు దీని అంతటికీ కారణం ఏమంటారంటే, సైకలాజికల్ గా మనుషులు మారుతున్నారా, లేదంటే ఫోన్స్ ప్రభావమా, లేదంటే సమాజంలో మార్పు, దేనికోసం అంటే ఇంట్లో జాగ్రత్తగా, అంటే 100% అనట్లేదు, 100లో నాట్ పర్సెంట్, ఎవరో 1%ఏనా తండ్రులు కూడా కామ పిశాచులుగా మారి సొంత బిడ్డల్ని గర్భవతులుగా చేసినప్పుడు కూడా ఇటు తండ్రి ఇటు మొగుడు, అంటే రెండు వైపులు కూడా మధ్యలో ఆడవాళ్ళు నలిగిపోతున్నారు. బిడ్డ భవిష్యత్తు ఏమవుతుంది, బిడ్డ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి అతని, అప్పుడు ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె కూడా తండ్రి, అలా చాలా కేసులు కూడా చూసాం. సార్ ఏంటి సార్, అంటే ఇంత మితిమీరిపోవడానికి కారణం ఏమంటారు? ఇది మనిషిలో నైతిక విలువలు లేకపోవడం, అలాగే వస్తున్నటువంటి మార్పులు, సైకలాజికల్ చేంజెస్, అలాగే వాడికి ఉన్నటువంటి ఆలోచనలు సరైనటువంటి వాడు పునాదులు సరిగా, అంటే ఒక ఎడ్యుకేషన్ లెవెల్లో కానివ్వండి, చిన్నప్పుడు వాడిని సరిగా అవగాహన లేకుండా స్త్రీలని కన్న కూతుర్ని చేసినటువంటి ఎంతో మంది కేసులు మేము చూసాం. అలాంటి ఆ మృగాలు అవన్నీ కూడా, వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు ఒక మృగం టైప్ వాళ్ళు. వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేకపోవడం, విలువలు అనేటివి లేవు, వాళ్ళు జంతువులతో సమానం. అటువంటి వాళ్ళు, వాళ్ళని ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టాల్సిందే. ఆ తల్లి బిడ్డను చూసుకోవాలి తప్ప అటువంటి దుర్మార్గుల్ని, ఒక్కసారి కన్న కూతురుతో ఇబ్బంది పెట్టిన వాడిని ఇంక వాడితో కలిసి ఉండడం కూడా అనవసరం. ఆ తల్లి దేశం తీసుకొని బయట వస్తే మిగతా పిల్లల భవిష్యత్తు, ఆమె భవిష్యత్తు కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఏదైతేనే న్యాయం గెలిచింది. సొంత తాత వరసైనటువంటి వ్యక్తి కామ పిశాచులా మారి పసిబిడ్డ, 5 నెలల పసిబిడ్డ అనేసరికి మనం ఎలా చూస్తాం, ముద్దులొలికే చిన్నారిగా చూస్తాం. అదేవిధంగా ఆ బిడ్డ చెప్పే ముద్దు ముద్దు మాటలను చూసి కూడా మురిసిపోతాం. అలాంటి బిడ్డపై పైశాచికంగా లైంగిక దాడి చేయాలని ఆలోచన ఎందుకు వచ్చిందో ఆ దుర్మార్గుడికైతే తెలియదు, కానీ పోలీసులు అయితే మాత్రం కేసును దర్యాప్తు చేసి అదేవిధంగా వీళ్ళకి న్యాయం కూడా జరిగినట్టయితే పోక్సో కేసు నమోదు చేసిన తర్వాత కోర్టు నుండి కూడా ఆదేశాలు రావడం జరిగింది. ఏదైతేనే తల్లికి అనిపించింది నా బిడ్డకి న్యాయం జరిగింది, అదేవిధంగా ఇలాంటి దారుణం ఇంకే ఇంట్లో కూడా జరగకూడదురా దేవుడా అంటూ కూడా వేడుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐ డ్రీమ్ మీడియా, విజయనగరం.